ప్రజా టీవీ తెలుగు న్యూస్. నాతో పాటు నా పెద్దలకి ఆనందంగా నా అన్నతమ్ములందరికీ మరి ముఖ్యంగా ఇక్కడ వచ్చిన రైతులందరికీ నా నమస్కారాలు. రైతుల గురించి, రైతుల కోసం, రైతు మంచి కోసం ఆలోచించే లీడర్లు చాలా తక్కువ మన భారతదేశంలో. అలాంటిది మన భారతదేశంలో, అది మన ఆంధ్రప్రదేశ్లో మన చంద్రబాబు నాయుడు గారు మన రైతులు బాగుండాలి, వాళ్ళు వేసే పంట బాగుండాలి, వాళ్ళకి నష్టం జరగకూడదని ఈరోజు ఈ కందులు ఏదైతే ఉందో బయట మార్కెట్లో 6,500 ఏదో ఉంది. కానీ రైతు నష్టపోకూడదు, రైతు పండించిన పంట వాళ్ళకి మంచి జరగాలని చెప్పి ఒక ఫిక్స్డ్ ప్రైస్ తో 7,550 రూపాయలకి ఈ కందులు మీకోసం ఒక కందులు ఈ కేంద్రం పెట్టి మీకు మంచి జరగాలని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దాదాపుగా 250 రిజిస్ట్రేషన్స్ ఇప్పటికి అయ్యాయి. అయినంత ప్రతి ఒక్క రైతు ఎవరైతే దగ్గర 11,000 ఎకరాలు మన గుత్తి మండలంలో కందులు పండించాలి. సార్ ఇప్పుడే చెప్పారు, మన గుత్తి మండలంలోనే ఈసారి వర్షాలు బాగా వచ్చాయి, పంటలు బాగా పడ్డాయి. మన అదృష్టం చేసుకున్నాం. మన సీఎం సార్ అడుగ లాంటిది. ఈరోజు రైతులు బాగున్నారు, ఓటేసిన ప్రజలు బాగున్నారు. మంచి ప్రభుత్వం ఇది. కాబట్టి రైతులు కూడా ఇక్కడ తక్కువ ఉన్నారు. మీరు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ కందుల కేంద్రం గురించి ప్రతి ఒక్కరు ప్రతి ఊర్లో ఉన్న రైతులకి తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం రైతులకు ఏదైతే పంట పండించాక హామీ మేరకు కంది కొనుగోలు కేంద్రం మార్కెట్ మరియు నాఫెడ్ ఆధ్వర్యంలో ఈరోజు గుత్తకల్ నియోజకవర్గంలోని గుత్తి మార్కెట్ యార్డ్ నందు ప్రారంభించుటకు మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం గారి తనయుడు, మన యువ నాయకుడు శ్రీ గుమ్మనూరు ఈశ్వరన్న గారు రావడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం ఏదైతే రైతు సంక్షేమం కోసం పాటుపడుతూ ఏదైతే హామీ మేరకు ఈరోజు రైతులు నష్టపోకుండా ఎంఎస్పి మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఏదైతే 7,550 రూపాయలు ప్రకటించిందో ఆ విధంగా రైతులకి కొనుగోలు చేసి వారు ఏ విధంగా నష్టపోకోకుండా మార్కెట్లో, ఎందుకంటే 6,000 నుండి 6,500 రూపాయల వరకు మాత్రమే కొనుక్కుంటున్నారు. కాబట్టి రైతులకు ఏదైతే లాభం చేకూర్చే విధంగా ఈరోజు కంది కొనుగోలు కేంద్రం మార్కెట్ మరియు నాఫెడ్ ఆధ్వర్యంలో మన గౌరవ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారి చొరవతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది, మొన్ననే శుక్రవారం కూడా గుంటకల్లో ప్రారంభించడం అనేది, ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని ఏదే విధంగా మన వ్యవసాయంలో ఏ విధంగా నష్టాలు లేకపోకుండా ఉండేదానికి మన జయరాం అన్నగారు ఏదైతే కృషి చేశారో దాన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుచున్నాం. కంది కొనుగోలు సెంటర్కి చేసిన గౌరవ పెద్దలు గుమ్మనూరు ఈశ్వరన్న గారికి, అదేవిధంగా గుత్తి మండల కన్వీనర్ గారికి, పవర్ కన్వీనర్ గారికి, ఇంకా మా అసిస్టెంట్ రామసార్ గారికి, రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. మరి ఈరోజు ఈ గుత్తి మండలంలో ముఖ్యంగా ఎవరైతే రెడ్ గ్రామ్స్ అంటే కందులు ఎవరైతే పండించారో వాళ్ళ కందుల్ని మన ఈ సెంటర్ ద్వారా, అంటే ఈ కొనుగోలు సెంటర్ ప్రారంభించడం జరిగింది. ఈ పండించిన కంది తీసుకొచ్చేసి ఇక్కడ ఏవైతే ఎన్నికలు ఉన్నాయో దాని స్టాండర్డ్స్ ప్రకారంగా మనకి ఇక్కడ ఈ కొనుగోలు సెంటర్లో
అమ్మడం ఈ కొనుగోలు సెంటర్లు కొనడం జరుగుతుంది. 7,550 రూపాయలు మన క్వింటా ధర ఫిక్స్ అయింది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాను. అదేవిధంగా 12% తేమ కూడా డిసైడ్ చేశారు పైనుంచి నాఫెడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కాబట్టి రైతులు ఒకవేళ 12% లేక 13-14% తేమ ఉంటే కాస్త ఎండబెట్టుకొని 1-2 రోజులు ఎండబెట్టుకొని మీరు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. మనకు ఈ సెంటర్ అనేది మినిమం ఒక 15 నుంచి 20 రోజులు, లేదంటే ఇంకా రైతులు పోతే నెల వరకు కూడా కంటిన్యూ చేస్తాం. కాబట్టి దయచేసి రైతులందరూ ఎవరెవరైతే కంది పంట వేశారో వాళ్ళందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. వృత్తి మండలంలో జరుగుతున్న ఈ కంది కొనుగోలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఈశ్వర్ అన్న గారికి, అదేవిధంగా చౌదరి గారికి, బద్రీవల్ గారికి, శ్రీపురం సర్పంచ్ గారికి, ఏవో గారికి ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, రైతు సోదరులకు, పత్రికా విలేకరులందరికీ నమస్కారం. మరి ఈ కంది కొనుగోలు అనేది ఈరోజు మన మండలంలో ప్రారంభించడం జరుగుతుంది. మన గౌరవనీయులు ఈశ్వరన్న గారి చేతుల మీదుగా. మరి ఇప్పుడే చాలామంది రైతులు చాలా డౌట్లు అడుగుతున్నారు. ముఖ్యంగా మన వృత్తి మండలంలో సుమారుగా 11,000 ఎకరాల వరకు కంది సాగు చేయడం జరిగింది. కంది ఉత్త కంది వేయడం జరిగింది. అంతర పంటగా సంతా కంది, అతని వేరుశనగ కంది కూడా సాగు చేయడం జరిగింది. మరి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది మీ రైతు సోదరులందరూ మీ యొక్క రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి మీ గ్రామాల్లో. అక్కడ మీరు ఇదివరకు ఈ క్రాప్ జరిగింటారు, పంట నమోదు చేసింటారు. మీకు జూలై నుంచి నవంబర్ వరకు మీ యొక్క పంట నమోదు ఈ క్రాప్ చేసింటారు. ఈ క్రాప్ నమోదైన రైతులు మీ యొక్క కంది ఇక్కడ అమ్ముకోవాలంటే, అంటే ఇప్పుడు ఇక్కడ మండల కేంద్రంలో ప్రారంభిస్తున్నాము. మళ్ళీ క్లస్టర్ విలేజ్కి అంటే 4-5 గ్రామాలకు కలిపి ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ మీ ఏవో ఆ తర్వాత మార్కెట్ వాళ్ళు దాన్ని ట్యాగ్ చేసి ఆ 5 గ్రామాలకు ఒక గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి అక్కడే రైతు సేవా కేంద్రం దగ్గర కొనుగోలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి ముఖ్యంగా రైతు సోదరులు ఎవరైతే కంది అమ్మదలుచుకున్నారో వాళ్ళు ఫస్ట్ మీ యొక్క గ్రామ ఆర్ఎస్కి అసిస్టెంట్ ఉంటారు, అక్కడ మీ పేరు నమోదు చేసుకోవాలి కంది అమ్ముతామని. అప్పుడు మీకు వాళ్ళు తెలియజేస్తారు ఎక్కడ కొనుగోలు చేస్తారు, అంటే కొత్తపేటనా లేదంటే తొండపాడ, అట్లా వాళ్ళు మీకు తెలియజేస్తారు. 4-5 గ్రామాలకు అక్కడ కన్వీనియంట్గా కొనుగోలు చేయడానికి కన్వీనియంట్గా ఉండి అక్కడ స్టోర్ చేయడానికి రైతు సేవా కేంద్రంలో ప్లేస్ ఉండే దాన్ని బట్టి అక్కడ కేంద్రం ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా ఇప్పటి వరకు మనకు 3 గిట్టాల వరకు వస్తుందని చెప్తున్నారు మీకు యాప్లో. మరి దాన్ని కూడా పెంచాలని 4.5 నుంచి 5 గిట్టాలు వస్తుందని తెలియజేసినాము. మేము ఆల్రెడీ రాసిచ్చినాము మా జేడీ గారికి. కొంతమంది ఎక్కువైన రైతులు ఇబ్బంది పడుతున్నామని తెలియజేయడం జరిగింది. దానికోసమే 4 నుంచి 5 గిట్టాల వరకు వస్తుంది ఎకరానికి అని మేము రాసినాము. అది కూడా తొందరగానే మనకు రెక్టిఫై అయ్యే అవకాశం ఉంది. మరి ఇక్కడ తేమ శాతం అనేది 12% అనేది